కేదార్‌కి ధాత్రి చక్కలగింతలు పెడుతూ ఉంటే అప్పుడే మేఘన దెయ్యం దెయ్యం అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కేదార్ చంక ఎక్కుతుంది. దాంతో ధాత్రి చాలా కోపంగా చూస్తూ ఉంటే కిరణ్, రమ్య కూడా అప్పుడే అక్కడికి వస్తారు. కేదార్ చాలా టెన్షన్ పడుతూ రమ్య విజన్ కాస్త వీక్ అయిపోయింది. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో కాస్త చూసి చెప్పవా అని అడగడంతో రమ్య ధాత్రి వైపు చూస్తూ అమ్మో పిన్ను తీసేసిన గ్రెనేడ్ లాగా ఇప్పుడు పేలిపోదామా అని రెడీగా ఉంది సార్ అని చెప్తూ ఉండడంతో మేఘన ప్లీజ్ నువ్వు కొంచెం ఫ్లోర్ పై నిలబడవా అప్పుడు నా సిచ్యువేషన్ కాస్త సరవుతుంది ప్లీజ్ మేఘన అని కేదార్ బ్రతిమలాడుతూ మేఘనని కిందికి దింపుతాడు. అయితే ఈ లోపలే మళ్ళీ దయ్యం అరుపులు వినిపిస్తున్నట్లు దయ్యాన్ని చూపిస్తూ ఉంటారు. దాంతో మేఘన మళ్ళీ అమ్మో దయ్యం దయ్యం అంటూ ఈసారి కేదార్ చేతిని గట్టిగా పట్టుకొని అరుస్తూ ఉంటుంది. చూడు మేఘన ఇలాంటి దయ్యాలకి భయపడకూడదు, అరుపులకి అసలే భయపడకూడదు అని కేదార్ చెప్తూ ఉంటాడు. ఏంటి దయ్యాలంటే అంత భయమా అని ధాత్రి అంటే భయం అని నేను చెప్పానా? అబ్బే నాకెందుకు భయం, అయినా ఊర్లోకి వెళ్దామని చెప్పి ఇలా శ్మశానానికి తీసుకొచ్చారేంటి అని మేఘన ప్రశ్నిస్తూ ఉంటే దయ్యాలంటే అసలు భయం లేదు కదా, ఇంకెందుకు నువ్వు ప్రశ్నలు వేస్తున్నావు, సరే రా లోపలికి వెళ్దాం అని శ్మశానం లోపలికి రమ్మని పిలుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి రెస్ట్ ఇన్ పీస్ ఇవ్వకుండా మనం వెళ్ళి డిస్టర్బ్ చేయటం ఎందుకు, నేను రాను అని మేఘన అంటూ ఉంటుంది. అదేంటి వాళ్ళు రెస్ట్ ఇన్ పీస్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది కదా, మనం ఏం డిస్టర్బ్ చేసినట్లు కాదు కానీ రా ముందు లోపలికి వెళ్దాం శ్మశానం లోపలికి అని ధాత్రి పిలుస్తూ ఉంటే ఇప్పుడు కనుక నేను ముందడుగు వేయకపోతే కేదార్ దృష్టిలో నేను తక్కువైపోతాను అని మేఘన మనసులో అనుకుంటూ భయపడుతూనే పద వెళ్దాం అని చెప్తూ ఉంటుంది. అప్పుడే మీనన్ మనుషులు దయ్యాల్లాగా ఇంకా అరుపులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. గజ్జలు కట్టుకొని పరుగులు పెడుతూ ఉంటారు. దాంతో మేఘన భయపడిపోయి మళ్ళీ కేదార్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది. అయితే మీనన్ మనుషులే దయ్యాల్లాగా ఇలా చేస్తున్నారని ధాత్రి కేదార్కి అర్థమైపోయి ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని సైగ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే మీనన్ మనిషి కాళ్ళకి గజ్జలు కట్టుకొని దయ్యంలాగా భయపెడుతూ పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటే ఒకవైపు ధాత్రి ఇంకోవైపు కేదార్ వాడికి అడ్డుగా వచ్చి నిలబడతారు. ఇంకా వారిని పారిపోకుండా కేదార్ వాడి డొక్కలో కొట్టడంతో వాడు అమ్మ అంటూ కుప్పకూలిపోతాడు. ఊర్లో దయ్యం ఉందని చెప్పి అందరినీ భయపెడుతున్నది వీడేనని ధాత్రి, కేదార్, కిరణ్, రమ్య మేఘనకి చెప్తూ ఉంటారు. కిరణ్, రమ్య వీడిని తీసుకువెళ్ళండి అని చెప్పడంతో కిరణ్, రమ్య వాడిని తీసుకువెళ్తూ ఉంటారు. వీడే దయ్యమని నాకు ఎప్పుడో తెలుసు అని మేఘన అంటే అవునా అయితే వాళ్ళతో పాటే నువ్వు వెళ్ళు అని ధాత్రి అంటే వద్దులే నేను నీతో పాటే వస్తాను అని మేఘన అంటూ ఉంటుంది. అసలు మీనన్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, ఊర్లో దయ్యం ఉందని చెప్పి జనాల్ని ఊరనంతా కూడా ఎందుకు ఖాళీ చేస్తున్నాడు అని మేఘన అడుగుతూ ఉంటే ఇంకాసేపట్లో మీనన్ మన ముందుకు వచ్చి నిలబడతాడు, అప్పుడు నువ్వు అడుగుతున్న అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి, పద వెళ్దాం అని ధాత్రి అంటుంది. తర్వాత డాక్టర్ వచ్చి కౌశికిని చెక్ చేస్తూ ఉంటే డాక్టర్ నా బిడ్డ క్షేమంగానే ఉంది కదా చెప్పండి డాక్టర్ అని కౌశికి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు నీ బిడ్డ క్షేమంగానే ఉంది కౌశికి, దెబ్బ ఇంకాస్త గట్టిగా తగిలి ఉంటే బిడ్డకి చాలా ప్రమాదం అయి ఉండేది, ప్రస్తుతానికైతే బిడ్డకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, నువ్వు క్షేమము బిడ్డ క్షేమమే, ఇవిగో ఈ మందులు వాడండి అని మందులు రాయించి వెళ్తుంది. డాక్టర్ వెళ్ళిపోగానే ఏంటమ్మి అంటే నువ్వు ఇంకా కడుపుతో ఉన్నావా, నీకు అబార్షన్ అయిందని మాకందరికీ చెప్పావు కదా, ఏందమ్మి మాట్లాడవేంటి అని వైజయంతి నిలదీస్తూ ఉంటే చెప్పక్క నీకు అబార్షన్ కాలేదా అని కాచి కూడా అడుగుతూ ఉంటుంది. ఇంకా మీకు అర్థం కావటం లేదా అత్తయ్య, కౌశికి వదినకి అసలు అబార్షనే కాలేదు, అబార్షన్ అయిందని మన అందరికీ కూడా అబద్ధం చెప్పింది అని నిషి అంటే అవునా అమ్మి మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు కౌశికి ఆలోచిస్తూ ఉంటే చెప్పండి వదిన, అసలు మీకు అబార్షన్ కాలేదు, మీకు అబార్షన్ కాలేదన్న సంగతి జగదాత్రి కేదార్లకి కూడా తెలుసు కదా, మాకు మాత్రమే మీరు అబద్ధం చెప్పారు కదా, నోరు తెరిచి మాట్లాడండి వదిన అని నిషి గట్టిగా అడగడంతో అవును జగదాత్రి కేదార్లకి తెలుసు అని కౌశికి చెప్పడంతో అయితే మా దగ్గర ఎందుకమ్మి నిజం దాచావు అని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది. నేను మీ దగ్గర నిజం దాచినందుకు సారీ పిన్ని, దివ్యాంక పిచ్చి పట్టినట్లు అలా ప్రవర్తించటం, సరిగ్గా ఇంట్లో అదే సమయానికి ఇలా జరగటం భయం వేసి మీ దగ్గర నిజం దాచాల్సి వచ్చింది అని కౌశికి చెప్తూ ఉంటుంది. అంటే ఏంటక్క నీ ఉద్దేశం, జగదాత్రి కేదార్లకి నిజం చెప్పి మా అందరికీ అబద్ధం చెప్పావు, మేము అంత కాని వాళ్ళం అయిపోయామా అని కాచి అంటే ఇంకా నీకు అర్థం కాలేదా కాచి, మనం ఎప్పుడూ కాని వాళ్ళమే కదా అని నిషి అంటుంది. అంటే ఏందమ్మి మీ బాబాయ్ని కూడా నువ్వు మోసం చేశావు, అసలు మా దగ్గర నిజం దాచిపెట్టావు, మీ బాబాయ్ నీపై ఎంత నమ్మకం పెట్టుకున్నాడు, మీ బాబాయ్కి కూడా కడుపు లేదని చెప్పి అబార్షన్ అయిందని చెప్పి ఎంత మోసం చేశావు, ఆయనకి నిజం తెలిసి ఏమీ తెలియలేక మాట్లాడలేక
ఇలా మౌనంగా నిల్చొని ఉన్నాడో చూడు అని అంటే, ఏ ఇచ్చి నోరు ముస్తావా, నేను మౌనంగా నిల్చోవడం ఏంటి, బాధపడటం ఏంటి, కౌశికి హాస్పిటల్ నుంచి రాగానే నాకు అబార్షన్ కాలేదని ఎప్పుడో నాకు నిజం చెప్పేసింది, ఇంట్లో వాళ్ళందరికీ నేను చెప్పేస్తాను అని అంటే నేనే చెప్పొద్దని అడ్డగించాను, అయినా నేనెందుకు బాధపడతాను, అయినా ఎందుకు చెప్పలేదో మీ మనస్తత్వాలు ఏంటో అందరికీ తెలిసిన విషయమే కదా, అసలు మీకెందుకు చెప్పాలి, అయినా డాక్టర్స్ కౌశికిని రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిన విషయం నీకు ఇప్పుడు గుర్తుకుందా లేదా, ముందు పదండి ఇక్కడి నుంచి అని సుధాకర్ అరుస్తూ ఉంటాడు. హే చీ వెళ్ళండి, మీకే చెప్తున్నది అని సుధాకర్ చీకొట్టడంతో ముగ్గురు బయటికి వచ్చేస్తారు. ఏంటి నిషి, అక్క ప్రెగ్నెన్సీ పోతుంది అనుకుంటే ఇలా ప్లాన్ ఫ్లాప్ అయిపోయిందేంటి అని కాచి బాధపడుతూ ఉంటే, చూడు ఇప్పుడు వదినకి బిడ్డపై ఎంత ప్రేమ ఉందో మనందరికీ అర్థమైంది కదా, ఇంకా ఆ ప్రేమ పెరిగి పెద్దదవని, అప్పుడు పోతే అప్పుడు కౌశికి వదిన ఎలా బాధపడుతుందో మనం చూస్తాం కదా అని నిషి అంటుంది. తర్వాత దాత్రి, కేదార్, మేఘన గుడి దగ్గర ఉన్న పుట్ట దగ్గరికి వస్తారు. అప్పుడే మీనన్ రౌడీలు అక్కడికి వస్తారు. జేడి ఏంటి నన్ను చూసి నువ్వు షాక్ అయిపోయావా జేడి, నాకు దొరికిపోయినందుకు నువ్వు బాధపడుతున్నావా జేడి అని మీనన్ నవ్వుతూ ఉంటే, అప్పుడే దాత్రి నవ్వుతూ, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నేను చెప్పనా నిధి కోసం వచ్చావు అని దాత్రి చెప్పగానే మీనన్ షాకింగ్గా వింటూ ఉంటాడు. అవును, నువ్వు ఈ ఊరినంతటినీ ఖాళీ చేయించింది నిధి కోసమే అని నాకు తెలుసు, అయినా గన్లో బుల్లెట్లు తీసేసినంత మాత్రాన ఈ జేడీ నీకు లొంగిపోతుంది, నువ్వు పట్టుకోవచ్చు, నన్ను చంపేయొచ్చు అని అనుకుంటున్నావా, బుల్లెట్లు నిండిన గన్నుకి బుల్లెట్లు లేని గన్నుకి 200 గ్రాముల డిఫరెన్స్ ఉంటుంది, నేను అది కూడా కనిపెట్టలేనని అనుకుంటున్నావా అని జేడీ రివాల్వర్ని చూపిస్తూ చెప్తూ ఉంటుంది. అప్పుడే మేఘన గన్నుని చెక్ చేసుకొని, అవునే నిజమే అని బుల్లెట్లు లేని తన గన్నుని చూసుకొని చెక్ చేసుకుంటూ ఉంటుంది. నువ్వు నన్ను ఇక్కడికి రప్పించావని అనుకుంటున్నావు మీనన్, కానీ నువ్వే మా ట్రాప్లో పడిపోయి ఇక్కడికి వచ్చేలా చేశాను అని జేడీ చెప్పడంతో ఇక మీనన్ నవ్వుతూ, అయినా ఇప్పుడు నీ ప్రాణాలు పోతాయని నాకు చాలా బాధగా ఉంది అని మీనన్ అంటే, నువ్వేమీ బాధపడనవసరం లేదు మీనన్, ఇక్కడ ఎవరి ప్రాణాలు పోతాయో మాకు తెలుసు కదా అని కేదార్ అంటాడు. జేడీ ఇన్స్పెక్టర్ గోపి డెడ్ బాడీ చూసేసి నా ప్రాణాలు తీసేద్దామని నువ్వు పగడ్బందీగా ప్లాన్తో వచ్చావని ఇక్కడికి చూడు, ఇక నా 25 ఏళ్ల రౌడీయిజం నీ పక్కా ప్లానింగ్కి సలాం కొడుతుంది జేడీ అని మీనన్ సలాం కొడుతూ ఉంటాడు. కానీ నిన్ను చంపాలంటే చాలా బాధేస్తుంది అని మీనన్ అనడంతో, నువ్వు బాధపడనవసరం లేదు మీనన్, నువ్వు జేడీని టచ్ కూడా చేయలేవు అని కేదార్ అంటాడు. మీరు ఉన్నది ముగ్గురు, ఇక్కడ మేము 10 మందిమే ఉన్నాము, ఏ ధైర్యంతో మీరు ఇలా మాట్లాడుతున్నారు అని మీనన్ అంటే, నువ్వు ఎంత చేసినా కూడా మా కళ్ళల్లో భయాన్నైతే చూడలేవు, ఒంటి మీద ఉన్న కాకి యూనిఫామే మమ్మల్ని ఇలా నడిపిస్తూ ఉంటుంది అని దాత్రి చెప్తూ ఉంటుంది. మేడంకి భయాన్ని పరిచయం చేయలేము కానీ చావుని పరిచయం చేద్దాము అని మీనన్ ఒక్కసారిగా రివాల్వర్ని తీసి జేడీకి గురిపెడతాడు. జేడీ వెంటనే తన చేతిలో ఉన్న రివాల్వర్ సహాయంతో మీనన్ చేతిలో ఉన్న రివాల్వర్ని కింద పడేస్తుంది. అలా మీనన్ని కొడుతూ ఉంటే మీనన్ కూడా దాత్రిని కొడుతూ ఉంటాడు. అలా దాత్రి, కేదార్ రౌడీలతో మీనన్తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఐజీ కూతురుతోనే పెట్టుకుంటావా అని మేఘన కూడా ఒక రౌడీని కుమ్మేస్తూ ఉంటుంది. అప్పుడే నిధిని తవ్వుతున్న వాళ్ళు కాస్త గుణపానికి ఏదో తగులుతూ ఉండడంతో, అన్న ఏదో తగులుతోందన్నా అని దేవాకి చెప్పడంతో, నేను బాయ్కి చెప్పి వస్తాను అని దేవా పరిగెత్తుకుంటూ మీనన్ దగ్గరికి వస్తాడు. ఈ అమ్మాయి ఐజీ కూతురా అని మీనన్ అనుకుంటూ వెంటనే మేఘనని రివాల్వర్తో షూట్ చేసేస్తాడు. అయితే కరెక్ట్గా కేదార్ అడ్డు రావడంతో కేదార్ చేతికి బుల్లెట్ తగులుతుంది. ఒక్కసారిగా కేదార్ కుప్పకూలిపోతూ ఉంటే కేడీ అని దాత్రి, మేఘన అరుస్తూ ఉంటారు. అప్పుడే దేవా అక్కడికి రావడంతో, దేవా ఆ అమ్మాయిని లాక్కు వచ్చేసే అని మీనన్ చెప్తూ ఉంటాడు. అలా దేవా మేఘనని లాక్కు రావడంతో మీనన్ మళ్ళీ మేఘనకి రివాల్వర్ని గురిపెట్టేస్తాడు. దాత్రి పరిగెత్తుకుంటూ కేదార్ దగ్గరికి వచ్చి కర్చీఫ్ని తీసి బుల్లెట్ గాయమైన చోట కట్టుకడుతుంది. కేడీ, బుల్లెట్ శరీరం లోపల లేదు, అది పక్కకు వెళ్ళిపోయింది, కాబట్టి ఈ గాయాన్ని కాసేపు ఓర్చుకో, నీకేమీ కాదు అని జేడీ కేదార్కి ధైర్యం చెప్తూ ఉంటుంది. జేడీ, నువ్వు అక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకు వేసినా కూడా ఈ కుమారి కాస్త కీర్తిశేషురాలు అయిపోతుంది, ఐజీ కూతుర్ని నాకు భలే అప్పచెప్పావే అని మీనన్ చాలా సంతోషపడుతూ ఉంటే, కేడీ నన్ను కాపాడు కేడీ అని మేఘన అరుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న రౌడీలు పుట్ట దగ్గర తవ్వుతూ, అన్న ఇక్కడేదో తగులుతుందన్నా, నిధి దొరికిందన్నా అని చెప్పడంతో, జేడీ నిధి దొరికిన రోజే నీ ప్రాణాలు నాకు భలే అప్పచెప్తున్నావే, సూపర్ అని మీనన్ సంతోషపడుతూ ఉంటాడు. నిధిని బయటికి తీయండి అని మేఘనకి రివాల్వర్ గురిపెట్టి దాత్రి, కేదార్ని అక్కడే దూరంగా నిలబడమని మీనన్ నిధి దగ్గరికి వస్తూ ఉంటాడు.
ఇప్పుడు ఎలా జేడీ వాళ్ళు నిధిని బయటికి తీసేస్తున్నారు అని కేడీ టెన్షన్ పడుతూ ఉంటే, పుట్ట దగ్గర ఆ నిధి ఉంది అంటే దానికి బంధనం కూడా ఉంటుంది అని ధాత్రి చెప్తూ ఉంటుంది. అంటే ఆ పుట్టనే ఆ నిధికి బంధనంగా ఉందని అంటున్నావా జేడీ అని కేడీ అనడంతో అవునని జేడీ చెప్తూ ఉంటుంది. అప్పుడే నిధి ఉన్న పెట్టెని బయటికి తీయగానే అందులో నుంచి వరుసగా పాములు వస్తూ ఉంటాయి. పాము పాము అని మేనన్ వాళ్ళందరూ ఆ నిధి పెట్టెని అక్కడే వదిలేసి దానిని ఆ పాముల్ని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ లోపల ఊరి జనాలు మంటలు ఉన్న కాగడాల్ని పట్టుకొని వస్తూ ఉండడంతో మీనన్ వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. మేఘన ఇటు వచ్చేసేయ్ ఇటు వచ్చేసేయ్ అని జేడీ పిలవడంతో మేఘన పరిగెత్తుకుంటూ పాము పాము అని వచ్చి మేఘన ధాత్రిని హక్ చేసుకొని భయపడుతూ ఉంటుంది. ఏం కాదు ఏం కాదు మేమున్నాం కదా అని ధాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది. పాములన్నీ కూడా ఆ పెట్టె చుట్టూ కూడా చుట్టుకొని ఉంటాయి. తర్వాత రోజు ఉదయాన్నే పూజారి గారు వచ్చి ఆ పుట్టకి పూజ చేస్తూ ఉంటే ధాత్రి, కేదార్, మేఘన, కిరణ్, రమ్య ఊరి జనాలు అందరూ కూడా మొక్కుకుంటూ ఉంటారు. అమ్మ పూజ పూర్తయిపోయింది. ఇక మీరు మొక్కుకోండి. ఆ నాగదేవత మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఆ దేవుడే మీకు దారి చూపిస్తాడు అని చెప్పడంతో ఈ నిధి దొంగల పాలు కాకుండా ఈ నిధి వెనుక ఉన్న రహస్యాలేంటో అన్నీ కూడా బయటపడాలి. నువ్వే దారి చూపించు దేవుడా అని వేడుకుంటూ ఉండడంతో అప్పుడే పుట్టలో ఉన్న పాములన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అమ్మ మీరు ఇక ఈ పెట్టెని ఓపెన్ చేయొచ్చు అని పూజారి గారు చెప్తూ ఉంటారు. అప్పుడే ధాత్రి, కేదార్ సమక్షంలో ఇద్దరు గోతిలో ఉన్న పెట్టెని బయటికి తీసి ఓపెన్ చేస్తారు. ధాత్రి, కేదార్ దగ్గరుండి ఆ పెట్టెని ఓపెన్ చేయగానే అందులో రాగిరేకు ఉత్సవ విగ్రహం ఉంటుంది. అంతకుముందు ఉన్న విగ్రహం లాంటి ఆ విగ్రహమే రాగిరేకు. తర్వాత అలాంటి నగలే ఈ పెట్టెని నిధిలో కూడా ఉంటాయి. దాంతో వాటిని ధాత్రి, కేదార్ షాకింగ్గా చూస్తూ ఉంటారు.